ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసి వార్త రాసేస్తారు. సాక్షి డిఫెండ్ చేస్తూ వార్త రాసేస్తుంది. ఎవరి వార్తలు వాళ్ళది పక్కన పెడితే వంశీ వ్యవహారంలో ఏం జరిగింది, ఇప్పుడు అరెస్టు రిమాండ్ ఏంటి అంటే, రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న దాని ప్రకారం సత్యవర్ధన్ అనే కుర్రోడు గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసేవాడు, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు. అతని ద్వారానే అప్పట్లో, అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఎప్పుడు జరిగింది, అప్పట్లో వంశీ గన్నవరంలో లోకేష్ చంద్రబాబుని తీవ్రంగా దూషించారు. దాని మీద ఆగ్రహంతో పట్టాభితో పాటుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. ధర్నా చేసిన టైంలో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వంశీ అనుయాయులు వాళ్ళ మీద రాళ్ల దాడి చేశారు. ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ టైంలో అక్కడ సత్యవర్ధన్ని కూడా బెదిరించారు. సత్యవర్ధన్ ఎస్సీ అయినటువంటి సత్యవర్ధన్ కులం పేరుతో అక్కడ పార్టీ కార్యాలయంలో దూషించారు, ప్లస్ అక్కడ ధ్వంసం చేశారంటూ అతని చేతన తనని కులం పేరుతో దూషించారని, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని అతని చేతన కేసు పెట్టించారు ఆ రోజున. అయితే ఆ కేసుకు సంబంధించి ఓ పక్కన నిన్నగాక మొన్ననే ముందస్తు బెయిల్ కోసం వీళ్ళదే సంబంధించినటువంటి పిటిషన్ కోర్టులో, స్థానిక కోర్టులో విచారణకు వస్తుంది. కరెక్ట్గా ఆ విచారణకు వచ్చినటువంటి సందర్భంలో ఈ సత్యవర్ధన్ కోర్టుకు వెళ్ళి నేను కాదు అసలు ఆ కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఆ ఇచ్చినటువంటి అది పోలీసులు నన్ను పిలిచి సాక్షి సంతకం పెట్టమన్నారు ఆ రోజు జరిగిన గొడవకి, నేను అందుకోసం పెడితే నేనే కంప్లైంట్ చేసినట్టు పెట్టారు, నాకేం సంబంధం లేదని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చాడు. అలాగే ఒక వీడియో ఇది కూడా తీసి ఇచ్చాడు. వెంటనే ఆ తర్వాతన అదిగో తేడా వచ్చింది అన్నటువంటి విషయం అర్థమైంది. తర్వాత ఏం జరిగింది అంటే, సత్యవర్ధన్ వాస్తవంగా అక్కడ ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఆ తర్వాత అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేయట్లేదు. అతన్ని ఈ గొడవలన్నీ మనకెందుకని కుటుంబ సభ్యులు హైదరాబాద్ పంపించేశారు. హైదరాబాద్లో అతను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతన్ని వంశీ అనుచరులు పట్టుకుని వంశీ దగ్గరికి తీసుకెళ్తే అతను మరి సామధాన భేద దండోపాయాల్లో ఏది ఉపయోగించారో అతను కేసు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకుని కేసు విత్డ్రా చేసుకోవడం. ఆ తర్వాత దాంతో ఎలక్ట్ అయినటువంటి తెలుగుదేశం వెంటనే ఆ సత్యవర్ధన్ తల్లితో ఒక కేసు పెట్టించి, సత్యవర్ధన్ సోదరుడితో ఒక కేసు పెట్టించి, ఇట్లాగ మా తమ్ముడిని పట్టుకెళ్ళారు, కిడ్నాప్ చేశారని, అట్లాగే మా అబ్బాయిని కిడ్నాప్ చేశారని 2 కేసులు. ఆ కేసు ఆధారంగా సత్యవర్ధన్ని వంశీ దగ్గర ఉండగానే పట్టుకున్నట్టు, అంటే వంశీ వాళ్ళ మనుషుల అదుపులో ఉండగానే పట్టుకున్నట్టుగా అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించారు. ఎస్సీ ఎస్టీతో పాటుగా ఇతర కేసులు అన్నీ కూడా పెట్టబడి ఉన్నాయి. ఇక్కడ దీంట్లో కీ పాయింట్ ఏంటంటే, సత్యవర్ధన్ని కోర్టు దగ్గరికి తీసుకొచ్చింది వంశీ అనుచరులే. ఆ తర్వాత సత్యవర్ధన్కి ఎస్కార్ట్గా వైజాగ్లో తీసుకెళ్ళించారు, అతనికి తిప్పుతున్నారు అన్నటువంటిది కూడా ఇందులో ప్రధానంగా కనబడుతుంది. ఓవరాల్గా ఏంటంటే, వంశీ తన అనుయాయుల్ని కాపాడుకోవడానికి ముందస్తు బెయిల్కి అసలు కేసే ఎత్తివేయించడానికి వేసినటువంటి ఎత్తు వికటించింది. వేగంగా స్పందించినటువంటి ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ రివర్స్ ఎత్తు వేసింది. దాంతో వంశీ ఇప్పుడు రిమాండ్కి జైలుకి వెళ్లాల్సి వచ్చింది.